ఈరోజు నేను తీసుకోబోయే పాట శ్రీరాగంలో కళ్యాణం సీతారాముల కళ్యాణం పాట పాడుకుందాం. ఇది 4వ శృతిలో. దీని యొక్క స్వరాలు చూద్దాం ముందు. స, రి2, మా1, పా, నీ1 అండ్ సా అనమాట. కళ్యాణము చూద్దామురా రండి, శ్రీ సీతారాముల కళ్యాణము చూద్దామురా రండి, కళ్యాణము చూద్దామురా రండి, శ్రీ సీతారాముల కళ్యాణము చూద్దామురా రండి. చూచువారులకు చూడముచ్చట, పుణ్య పురుషులకు ధన్య భాగ్యమట. భక్తియుక్తులకు ముక్తి ప్రదమట. భక్తియుక్తులకు ముక్తి ప్రదమ, సురులను మునులను చూడవచ్చిరట. కళ్యాణము చూద్దామురా రండి, శ్రీ సీతారాముల కళ్యాణము చూద్దామురా రండి. దుర్జన కోటిని దర్పమణంచ, సజ్జన కోటిని సంరక్షింప. దుర్జన కోటిని దర్పమణంచగ, సజ్జన కోటిని సంరక్షింప. ధరణిలో శాంతిని స్థాపన చేయ, ధరణిలో శాంతిని స్థాపన చేయ. నరుడై పుట్టిన పురుషోత్తముని కళ్యాణము చూద్దామురా రండి, శ్రీ సీతారాముల కళ్యాణము చూద్దామురా రండి. దశరథ రాజుకు సుతుడై వెలసి, కౌశిక యాగము రక్షణ చేసి. దశరథ రాజుకు సుతుడై వెలసి, కౌశిక యాగము రక్షణ చేసి. జనకుని సభలో హరివిలు వినసి, జనకుని సభలో హరివిలు వినసి. జానకి మనసును గెలచిన రాముని కళ్యాణము చూద్దామురా రండి, శ్రీ సీతారాముల కళ్యాణము చూద్దామురా రండి. సిరి కళ్యాణపు బొట్టును పెట్టి, బొట్టును పెట్టి, మణిబాసికమును నుదుటను గట్టి, నుదుటను గట్టి. సిరి కళ్యాణపు బొట్టును పెట్టి, మణిబాసికమును నుదుటను గట్టి. పారాణిని పాదాలకు పెట్టి, పారాణిని పాదాలకు పెట్టి. పెళ్లి కూతురై వెలసిన సీత కళ్యాణము చూద్దామురా రండి, శ్రీ సీతారాముల కళ్యాణము చూద్దామురా రండి. సెంపెగెను నను కురులను దూవి, కురులను దూవి. సొంపుగ కస్తూరి నామము దీచి, నామము దీచి. సెంపగను నను కురులను దూవి, కురులను దూవి. సొంపుగ కస్తూరి నామము దీచి, నామము దీచి. చెంపక జవ్వాజి చుక్కను పెట్టి, చెంపక జవ్వాది చుక్కను పెట్టి. పెళ్లి కొడుకువై చూసిన రాముని కళ్యాణము చూద్దామురా రండి, శ్రీ సీతారాము కళ్యాణము చూద్దామురా రండి.
జానకి దోసిట కెంపుల బ్రోవై కెంపుల బ్రోవై రాముని దోసిట నీలపురాసై నీలపురాసై జానకి దోసిట కెంపుల బ్రోవై కెంపుల బ్రోవై రాముని దోసిట నీలపురాసై నీలపురాసై ఆణి ముత్యములు తలంబ్రాలుగా ఆణి ముత్యములు తలంబ్రాలుగా శిరమున మెరసిన సీతారాములు కళ్యాణము చూద్దామురారండి శ్రీ సీతారాముల కళ్యాణము చూద్దామురారండి ఆనందమానందమాయనే మా రామయ్య పెళ్ళి కొడుకాయనే ఆనందమానందమాయనే మా సీతమ్మ పెళ్ళి కూతురాయనే ఆనందమానందమాయనే మా రామయ్య పెళ్ళి కొడుకాయనే ఆనందమానందమాయనే మా సీతమ్మ పెళ్ళి కూతురాయనే. ఆనందమానందమాయనే మా రామయ్య పెళ్ళి కొడుకాయనే. ఇది సాంగ్. దీని యొక్క స్వరం చూద్దామా మనం. ఇప్పుడు ముందు కళ్యాణం చూద్దాము రారండి చూద్దాము. సరి సని సరి సా కళ్యాణము కళ్యాణము సరి సని సా చూద్దాం రారండి రీ పాప మా రే రే సా శ్రీ రీమా శ్రీ సీతారాముల సీతారాముల శ్రీ సీతా పాని రాముల పామారీసా కళ్యాణము చూద్దామురారండి సరీసని కళ్యాణము నీస చూద్దామురారండి. చూద్దాము అంటే రీ పాప మారి రీస అక్కడికి పల్లవైంది. తర్వాత చూచువారులకు సారీ రీ రీ రీమా చూడముచ్చటట సారీ రీ 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 పుణ్య పురుషులకు రీమా మారీస ధన్య భాగ్యమట రీమా పాప భక్తియుక్తులకు రీమ పాని నీపమా ముక్తి ప్రథమట అక్కడ దాకా చెప్పుకున్నా. ముక్తి ప్రథమట పాని సా అక్కడ చిన్న సాకి ఉంటుంది కదా, దానికి చెప్తా. సా రిసని సాని పా పని సని పా 2 times. అది సాకి. తర్వాత
ఇదే సేమ్. ముక్తియుక్తులకు ముక్తి ప్రథమట అక్కడ వరకు అయింది. 4వ లైన్ సురులకు సరిరిస పై స్థాయి సరిరిస రిస సప సరి సరిస సరి సరిరిస సురులకు మునులకు నిస సప చూడటి పసస వచ్చిరట నీపమరిస. అది ఫస్ట్ చరణం. సెకండ్ చరణం ఫస్ట్ చరణం ఒకేలా ఉంటాయి. నెక్స్ట్ దశరథ రాజుకు సుతుడై వెలిసిన అది వేరేలా ఉంటుంది. దశరథ రాజుకు చూద్దామా, సుతుడై వెలిసిన దానికి చూద్దాం. దశరథ రాజుకు రీమరీస దశరథ రాజుకు సరిసని సుతుడై వెలసి నీరీ సా కౌశికయాగము రక్షణ చేసి ఇందాకట్లాగే రీమా పా అది ఇందాక. మళ్ళీ నెక్స్ట్ 2 లైన్స్ ఒకలాగే ఉంటాయి మిగిలివన్నీ. తర్వాత థర్డ్ లైన్కి వెళ్దాము, థర్డ్ చరణానికి. అదేంటంటే అవి నెక్స్ట్ 2 లైన్స్ కూడా అన్నీ ఒకేలా ఉంటాయి. థర్డ్ ఫోర్త్ లైన్స్ అన్నీ ఒకేలా ఉంటాయి. ఫస్ట్ 2 లైన్స్ రెండు ఒకలాగా ఉంటాయి. దశరథ రాజుకి ఒకటే వేరేగా ఉంటుంది. మరి సిరి కళ్యాణపు సంపెంగ నూనె జానకి దోసిట ఇవన్నీ 3 ఒకలాగా ఉంటాయి అన్నమాట. అందుకని ముందు సిరి కళ్యాణపు చూద్దాం. సిరి కళ్యాణపు బొట్టును సిరి కళ్యాణపు నిసరి పమరిస సిరి కళ్యాణపు బొట్టును నిసరిస బెట్టి రరిరి. తర్వాత మణిబాసికమును నిసరి పమరిస నుదుటను గట్టి నిసరి సారి. తర్వాత పాదాలకు అవన్నీ కూడా సేమ్. అయితే ఇక్కడ నుదుటను పెట్టి అని మనం కోరస్ అంటాం కదా. సిరి కళ్యాణపు బొట్టును పెట్టి అది పాడేవాళ్ళు అంటాం. తర్వాత బొట్టును పెట్టి అంటాం కదా మనం కోరస్, అది వేరేలా ఉంటుంది. బొట్టును పెట్టి అంటే రీమరీ సరి బొట్టును పెట్టి సిరి కళ్యాణపు బొట్టును పెట్టి అలా అనమాట. బొట్టును పెట్టి అలా ఉండాలి. అది అయిపోయిన తర్వాత ఆనందమాయనే అది ఉంది కదమ్మా, అది కూడా చెప్పుకుందాం. ఆనందమానంద ఇక్కడ ఆనంద దీనికి ధా లేదు, కానీ ఈ ఆనందమానందదాయకి ధా పడుతుంది అన్నమాట. ఆనందమానంద దానంద దాసా సరి సస ఆనందమానంద మాయనే గా కూడా లేదు, గావన్ కూడా లేదు, దీని పడుతుంది. రాయనే రీమా గరి సా ఆనందమానంద మాయనే మా గరి సా సీతమ్మ పెళ్ళి కూతురాయనే సీతమ్మ దాసాస పెళ్ళి కూతురి సాస ఆయనే మాగరి సస. ఫస్ట్ వేరియేషన్. సెకండ్ వేరియేషన్ ఆనందమాయనే మా సీతమ్మ పెళ్ళి కూతురాయనే, దానికి ఆనందమాయనే మా సీతమ్మ పెళ్ళి కూతురాయనే ఆనందమానంద రీమా మరి పప ఆనందమానందమాయనే రీమా అమ్మా పమగరి ఆనందమానందమాయనే. అక్కడ
రీ ప మా ప మా ప మా గ రి మా మా రమయ్య రమయ్య రీ మా 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 రామయ్య పెళ్ళి కూతురు రామయ్య పెళ్ళి కొడుకు రామయ్య పెళ్ళి కొడుకాయనే పెళ్ళి కొడుకుకి మా పాప ఆయనే మా ప మా గరీస. అది మళ్ళీ తర్వాత ఆనందమాయనే మా రమయ్య పెళ్ళి కొడుకాయనే. అది ఎండింగ్ అని. దీన్నే హై పిచ్లో కూడా పాడుకోవచ్చు. ఎలాగంటే ఇదే స్వరాలు హై పిచ్లో. అదనమాట దీని యొక్క స్వరం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై సాయిరామ్.